హాయ్ ఫ్రెండ్స్, 10th బోర్డ్ ఎగ్జామ్ అనగానే స్టూడెంట్స్ కి ఓ విధమైన టెన్షన్ ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్ వల్లే ఎగ్జామ్ లో ఎక్కువ మిస్టేక్స్ చేస్తుంటారు. ఈ స్ట్రెస్ కారణంగా చదివిన ఆన్సర్స్ కూడా మర్చిపోతుంటారు. అందుకే ఎగ్జామ్ టెన్షన్ ని ఓవర్కమ్ చేసి ఎగ్జామ్ లో 95 మార్క్స్ గెయిన్ చేయాలంటే తప్పకుండా ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే చాలా వరకు ఎగ్జామ్ టెన్షన్ ఓవర్కమ్ చేయడమే కాకుండా ఎగ్జామ్ బాగా రాసేందుకు హెల్ప్ అవుతాయి. అవేంటో తెలుసుకునే ముందు మాకు సపోర్ట్గా లైక్ చేయండి. మాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ మైండ్లో ఉంచుకోవాల్సిన 10 రూల్స్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1, ఎప్పుడూ చివరి నిమిషం వరకు చదవడం లాంటిది చెయ్యకూడదు. ఎగ్జామ్కు 1 అవర్ ముందు బుక్స్ క్లోజ్ చేసి ప్రశాంతంగా ఉండాలి. నంబర్ 2, క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒక 10 మినిట్స్ అన్ని క్వశ్చన్స్ని కంప్లీట్గా చదవండి. జస్ట్ ఒక 10 మినిట్స్ ఇలా పైన చదవండి. నంబర్ 3, ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ తెలిసిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. నంబర్ 4, ఆన్సర్స్ రాసే ముందు ఖచ్చితంగా సెక్షన్ నంబర్ అండ్ క్వశ్చన్ నంబర్ రాయండి. నంబర్ 5, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు చిన్న చిన్న పేరాలు సబ్ హెడ్డింగ్స్ పాయింట్ల రూపంలో రాయాల్సి ఉంటుంది. నంబర్ 6, హ్యాండ్ రైటింగ్ బాగుండేటట్టు చూసుకోండి, లేకపోతే మార్క్స్ పైన ఎఫెక్ట్ పడొచ్చు. అంటే మీ పేపర్ కరెక్షన్ చేసే టీచర్స్ మీరు రాసింది సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అందంగా రాయాలనే ఆలోచన పక్కన పెట్టి అర్థమయ్యే విధంగా రాయడానికి ట్రై చేయండి చాలు. హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాము, ఒకసారి చూడండి. ఆ ట్రిక్స్ ఎగ్జామ్లో యూజ్ చేస్తే మీరు ఎగ్జామ్లో అందంగా రాయగలుగుతారు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. 100% హెల్ప్ అవుతుంది. నంబర్ 7, ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 1 అవర్లో కనీసం 40 to 45% ఎగ్జామ్ కంప్లీట్ చెయ్యాలి. నెక్స్ట్ 1 అవర్లో 30 to 35% ఎగ్జామ్ కంప్లీట్ అవ్వాలి. మిగిలిన సమయంలో పూర్తి చేస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. నంబర్ 8, స్టూడెంట్స్ ఒక విషయం మాత్రం 100% గుర్తుంచుకోండి. ఒక క్వశ్చన్ కూడా వదలకుండా అన్నీ రాయండి. ఫస్ట్ మీకు బాగా తెలిసిన ఆన్సర్స్ రాయండి. లాస్ట్లో మీకు తెలియని క్వశ్చన్స్కి ఏదో ఒకటి రాయండి. అంతేకాని పెన్లో ఇంక్ వేస్ట్ అవుతుందేమోనని వదిలేసి రాకండి. ఎందుకంటే మీ పేపర్ కరెక్షన్ చేసేది ఒక మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. మీ పేపర్ కరెక్షన్ చేసే టీచర్స్ పోనీలే ఏదొకటి రాశాడు కదా అండ్ స్టార్టింగ్లో అయితే కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు కాబట్టి హాఫ్ మార్క్ అయినా వేద్దామని అనుకుని ఎంతో కొంత మార్క్స్ వేస్తారు. ఇలా మార్క్స్ వేసే ఛాన్స్ ఉంటుందని నేను ఒక 20-30 మంది టీచర్స్ని అడిగి తెలుసుకొని ఆ తర్వాత మీకు చెప్తున్నా. సో అన్ని ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. నంబర్ 9, ఎగ్జామ్ పేపర్ను దయచేసి డర్టీగా చేయకండి. ఒకవేళ మీరు మీ పేపర్ని డర్టీగా చేస్తే మీ పేపర్ కరెక్షన్ చేసే టీచర్స్కి మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి మీ పేపర్ చూడగానే ఒక మంచి ఇంప్రెషన్ కలగకపోయినా సరే కానీ బ్యాడ్ ఇంప్రెషన్ కలగకుండా చూసుకోవాలి. నంబర్ 10, ఎగ్జామ్ చివరి నిమిషం వరకు రాయకుండా 15 to 20 మినిట్స్ ముందే క్లోజ్ చేసి మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, లేదా తెలియని ప్రశ్నలకు సమాధానం ఆలోచించాలి. మిగతా వాళ్ళు మీకంటే ముందు ఎగ్జామ్ రాయడం కంప్లీట్ చేస్తే వాళ్ళని చూసి కంగారు పడకండి. మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి. ప్రతి స్టూడెంట్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు అన్ని ఆన్సర్స్ బాగా నేర్చుకున్నప్పటికీ ఎగ్జామ్ పేపర్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలో తెలియకపోతే మీరు ఎగ్జామ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పేపర్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలో తెలుసుకోండి. దానికోసం ఈ వీడియో చూడండి. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. ఇది 100% చూడాల్సిన వీడియో. టిప్ నంబర్ 2, డోంట్ మేక్ దిస్ మిస్టేక్ అట్ ఆల్. ఎగ్జామ్ టైంలో అస్సలు చేయకూడని మిస్టేక్ ఏంటంటే మీ బోర్డ్ ఎగ్జామ్ కోసం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు. ఆ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు.
ఇక నేను రెడీ అని మీరు అనుకుంటారు. వెంటనే మీ ఫ్రెండ్స్ కొందరు మీరు నేర్చుకున్న ఆన్సర్స్లో కొన్ని అంత ఇంపార్టెంట్వి కావని అంటారు. మీరు వెంటనే కంగారు పడిపోయి అరే అవునా, అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చెప్పు అని మీ ఫ్రెండ్ చెప్పిన న్యూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. నిజానికి ఇదొక బిగ్ మిస్టేక్. ఎందుకంటే మీరు గత కొన్ని రోజుల నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేసి వాటిని నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు వాటిలో కొన్ని క్వశ్చన్స్ని పక్కన పెట్టేసి మీ ఫ్రెండ్ చెప్పిన కొత్త క్వశ్చన్స్ని యాడ్ చేసి వాటిని నేర్చుకోవడం వల్ల మీరు ముందు నేర్చుకున్న ఆన్సర్స్ మర్చిపోతారు. అండ్ మీ ఫ్రెండ్ చెప్పిన ఆన్సర్స్ నేర్చుకునే అంత టైం మీ దగ్గర ఉండదు. దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యి మీరు ముందు నేర్చుకున్న ఆన్సర్స్ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇయర్ అంతా ఏ క్వశ్చన్స్ అయితే నేర్చుకున్నారో ఎగ్జామ్ వరకు వాటిని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్ చెప్పారని ఇంకెవరో చెప్పారని ఎగ్జామ్ టైంలో కొత్త ఆన్సర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో అంచనా వేయగలమేమో కానీ 100% గ్యారంటీ ఇవ్వలేము. కొన్ని క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి, కొన్ని రాకపోవచ్చు. సో మీరు చదివిన క్వశ్చన్సే ఎగ్జామ్లో రావచ్చు, మీ ఫ్రెండ్ చెప్పిన క్వశ్చన్సే రాకపోవచ్చు. అందుకే నేర్చుకున్న కొన్ని ఆన్సర్స్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. టిప్ నంబర్ 3, వాట్ ఈజ్ రివిజన్? మ్యాథ్స్ విషయానికి వస్తే ఆన్సర్స్ ఆర్ ఫార్ములాస్ గుర్తుంచుకోవడమే కాకుండా అర్థం చేసుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఫార్ములాస్ ముఖ్యమైనవి అయితే వాటి వెనుకున్న లాజిక్ను అర్థం చేసుకోండి మరియు వాటిని వివిధ పరిస్థితులలో ఎలా అప్లై చేయాలో అర్థం చేసుకోండి. ఫార్ములాస్ను వాటి అప్లికేషన్ను అర్థం చేసుకోకుండా వాటిని గుర్తుంచుకోవద్దు. అర్థం చేసుకుంటేనే ఆన్సర్స్ని కంప్లీట్గా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. మ్యాథ్స్ ఎగ్జామ్కి ఒక రోజు ముందు అన్ని ఫార్ములాస్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. ప్రతి ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చోకండి, కేవలం రివిజన్ మాత్రమే చేయండి. నిజానికి రివిజన్ అంటే రీవిజన్, మళ్ళీ ఒకసారి చదివిన వాటిని పైపైన చూడడం. ప్రతి ఎగ్జామ్కి ముందు మీరు ప్రతి సబ్జెక్టులోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని జస్ట్ అలా పైపైన చూసుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. అంతేకాని ఎగ్జామ్కి ఒక రోజు ముందు కొత్త కొత్త ఆన్సర్స్ నేర్చుకోకూడదు. టిప్ నంబర్ 4, గ్రూప్ స్టడీ. మీరు ఎగ్జామ్ టైంలో సింగిల్గా చదవడం కంటే గ్రూప్గా చదవడం చాలా మంచిది. ఎందుకంటే గ్రూప్గా చదవడం వల్ల మీకు అర్థం కాని ఆన్సర్స్ని మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ చదవచ్చు. దానివల్ల మీకు ఏదైనా ఆన్సర్ సరిగ్గా అర్థం కాకపోతే మీ ఫ్రెండ్స్ పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళు వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందువల్ల మీకు అర్థం కాని ఆన్సర్స్ గురించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా షార్ట్ టైంలో నేర్చుకోగలుగుతారు. టిప్ నంబర్ 5, ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. ఈ టిప్ మీకు సిల్లీగా అనిపించవచ్చు బట్ వెరీ సీరియస్. ఎందుకంటే హెల్తీగా లేకపోతే మీకు అన్ని ఆన్సర్స్ తెలిసినా కూడా ఎగ్జామ్ రాయలేకపోతారు. ఎందుకంటే అన్హెల్దీగా ఉండడం వల్ల మీ బాడీ యాక్టివ్గా వర్క్ చేయడానికి సహకరించదు. మీకు అన్ని ఆన్సర్స్ తెలిసినా ఎగ్జామ్లో రాయలేకపోతే మీరు చదవని వ్యక్తితో సమానం. కాబట్టి మీరు మీ ఎగ్జామ్ అన్ని రోజులు మీ హెల్త్ పైన ఫోకస్ చేయండి. రాత్రి 1 అవర్ వరకు చదవకుండా 10 లేదా 11 వరకు నిద్రపోండి. ఉదయం 5 గంటలకు నిద్ర లేవండి. ఎగ్జామ్ అన్ని రోజులు కనీసం 7 గంటలైనా నిద్రపోండి. లేదంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి 10 to 15 మినిట్స్ మెడిటేషన్ చేయండి. ఒక 10 to 15 డేస్ హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నచ్చినట్టు ఉండండి, కానీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు కాస్త డిసిప్లిన్గా ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుసుకున్న టెక్నిక్స్ను మీరు గనక ఫాలో అయ్యి ఎగ్జామ్ రాస్తే 100% టాప్ స్కోర్ చేయగలుగుతారు. మన ఛానల్లో మీకు హెల్ప్ అయ్యే ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, 100% మీకు హెల్ప్ అవుతాయి. ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. అండ్ వీడియో నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.